This conference will now be recorded. ఇప్పుడు మనం చేసిన సేల్స్ ప్రాజెక్టే కదా. ఇప్పటి వరకు మనం సోర్స్ క్వాలిఫైయర్, జాయినర్, సోర్టర్, ఫిల్టర్, సోర్టర్ వరకు డిస్కస్ చేసినట్టున్నాం కదా. అండ్ ఎక్స్ప్రెషన్ కూడా అయిపోయింది. అంటే ఇవి అయిపోయినాయి అంటే ఇవి ఫైనల్ కాదు, ఇవి మనకి రిపీట్ అవుతూనే ఉంటాయి. ట్రాన్స్ఫర్మేషన్స్ రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ వేరియస్ సినారియోస్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. మనం ఒక రిక్వైర్మెంట్ అనుకున్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. లాజిక్ మారుతూ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ మెకానిజం మాత్రం మారదు. అది అలాగే ఉంటుంది అన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అలాగే ఉంటుంది. ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు కూడా డేటా మ్యానిపులేషన్స్ రో బేసిస్ జరిగితే తప్ప వేరేలాగా జరగదు. అంటే ఇన్పుట్ నెంబర్ ఆఫ్ రోస్, అవుట్పుట్ నెంబర్ ఆఫ్ రోస్ రెండు ఈక్వల్గానే ఉంటాయి. మీకు రోస్ వేరు, కాలమ్స్ వేరు. రోస్ అంటే డేటా, కాలమ్స్ మీరు అనుకోవచ్చు మరి ఇన్పుట్ తక్కువ ఉన్నాయి, అవుట్పుట్ ఎక్కువ ఉన్నాయి కదా, ఒక కాలం ఒక ఎక్స్ట్రా కాలం వచ్చింది కదా. కాలమ్స్ కాదు, మన కాలమ్స్ గురించి మాట్లాడట్లేదు, డేటా గురించి మాట్లాడతాం. డేటా మూవ్మెంట్ సోర్స్ నుంచి టార్గెట్ వయా వేరే ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు విత్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇన్పుట్ ఒక 10 రోస్ వచ్చినాయి అనుకోండి, ఇన్పుట్ అవుట్పుట్ కూడా 10 రోస్ వస్తాయి. కాలమ్స్ కాదు, ఇన్పుట్ 10 కాలమ్స్, అవుట్పుట్ 10 కాలమ్స్ కాదు. చాలా మంది అది మిస్టేక్. అక్కడ మీరు ఎక్కడైనా వెబ్సైట్స్ లో వెతికినా కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట చాలా వరకు. ఓకే, చాలా మంది దాన్ని వెబ్సైట్ లో వెతికేసేసి ఆ ఇన్ఫర్మేషన్ అదే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఆన్సర్స్ కింద ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. అది చాలా తప్పు అనమాట. అందుకని ఏంటంటే వెబ్సైట్ లో మీరు వెతికేటప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. చాలా వరకు రాంగ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతాం. అంటే క్వశ్చన్ కరెక్టే ఉంటుంది, ఆన్సర్ తప్పు ఉంటుంది అనమాట. ఓకే, వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అది ఎప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఎక్స్ప్రెషన్ మనకి డేటా అనేది డీటెయిల్గా జరుగుతుంది. అంటే మన టార్గెట్ టేబుల్కి డేటా అనేది డీటెయిల్గా వెళ్తుంది. టు ది టార్గెట్ టేబుల్, డేటా లోడింగ్ టు ది టార్గెట్ టేబుల్ ఇన్ ద డీటెయిల్డ్ మేనర్ ఇన్ ద రో బేరర్ బేసిస్. వన్స్ డేటా ప్రాసెస్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఎంటైర్ రోస్ ఆర్ ఇన్సర్ట్ టు ది టార్గెట్ వెళ్ళిపోతుంది. అంటే మీకు ఎక్స్ప్రెషన్ ద్వారా డేటా అనేది డీటెయిల్గా జరుగుతుంది అనమాట. టార్గెట్ లోడింగ్ డీటెయిల్గా జరుగుతుంది. అయితే ఇక్కడ నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే, మన ఇప్పుడు టార్గెట్ ఏంటి ఇక్కడ మనకి, వాట్ ఈస్ అవర్ టార్గెట్ ఈస్ వేర్ హౌస్ ఈస్ అవర్ టార్గెట్. విత్ ఇన్ దట్ వేర్ హౌస్ వీ కెన్ మెయింటైన్ డీటెయిల్ డేటా యాజ్ వెల్ as సమ్మరైజ్ డేటా ఆల్సో. వేర్ హౌస్ లోకి డీటెయిల్ డేటా యాజ్ వెల్ as సమ్మరైజ్ డేటా కూడా మనం లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే సేమ్ టార్గెట్ టేబుల్ కాదు, వేర్ హౌస్ లో సెట్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. కొన్ని టేబుల్స్ డేటా డీటెయిల్గా లోడ్ చేయాలి, కొన్ని టేబుల్లో సమ్మరైజ్డ్ డేటా లోడ్ చేయాలి. ఎందుకంటే మనకి డీటెయిల్ డేటా అనేది రిపోర్టింగ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలనుకోండి, కస్టమర్ ఆర్డర్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలి, అండ్ కస్టమర్ ఆర్డర్ మేనేజ్మెంట్. ఫర్ దట్ కస్టమర్ ఆర్డర్ మేనేజ్మెంట్ వాట్ వీ నీడ్ టు డూ హియర్ యాజ్ ఎన్ ETL డెవలపర్, బిల్డ్ ది ETL లాజిక్ టు లోడ్ ది డేటా టు దట్ రెస్పెక్టివ్ వేరియస్ టేబుల్స్ అండ్ డీటెయిల్డ్ మేనర్. డీటెయిల్డ్గా డేటా లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలంటే ఆ రెస్పెక్టివ్ కస్టమర్ ఏ ఐటమ్స్ కొన్నాడు, ఎంత క్వాంటిటీతో కొన్నాడో, ఐటమ్ ప్రైస్ ఎంత, ఆఫర్ ప్రైస్ ఎంత, డిస్కౌంట్ ఎంత, ఆఫ్టర్ డిస్కౌంట్ వాడు ఎంత పే చేస్తున్నాడు మనకి బేస్డ్ ఆన్ ది క్వాంటిటీ అనేది ఇన్వాయిస్. ఇంకా ఆ ఇన్వాయిస్ డేటా అంటే ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలి ఫ్రమ్ ది వేర్ హౌస్ అంటే ఏం చేయాల్సి ఉంటుంది, డేటాని డీటెయిల్ అంటే కస్టమైజ్ చేస్తాము డేటాని. బేస్డ్ ఆన్ ది లొకేషన్, బేస్డ్ ఆన్ ది కస్టమర్, బేస్డ్ ఆన్ ది డేట్ మనం కస్టమైజ్ చేసి టార్గెట్కి పంపిస్తాం. కానీ కస్టమైజ్ చేసినా కానీ అది డీటెయిల్డ్గానే ఉంటుంది, కానీ డేటా తగ్గడం అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి ఫర్ ఎనాలిసిస్ కావాలి. ఇప్పుడు బిజినెస్ యూజర్స్కి ఏంటంటే టార్గెట్స్ ఉంటాయి అన్నమాట. బిజినెస్కి టార్గెట్స్ ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు చూడండి సేల్స్ పర్సన్స్కి టార్గెట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఈ రోజు ఇన్ని ఆర్డర్స్ మీరు ప్లేస్ చేయాలి, ఓకే ఇంతమంది కస్టమర్స్ని గ్యాదర్ చేయాలి, ఇన్ని ఐటమ్స్ని సేల్స్ చేయాలి అనే ఒక టార్గెట్ అనేది ఉంటుంది. అంటే వితిన్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. అలాగే ఇక్కడ మీకు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా ఏ బిజినెస్ అయినా కానీ టార్గెట్స్ అనేవి ఉంటాయి. అంటే టార్గెట్ని బేస్ చేసిన వాళ్ళకి ఏంటి, రెవెన్యూ ఎంత వస్తుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఎంత క్వాంటిటీ సేల్ అయ్యింది, ఆ బేస్డ్ ఆన్ పర్టికులర్ ప్రోడక్ట్ మార్కెట్లో పెట్టినప్పుడు ఎంత క్వాంటిటీ సేల్ అయింది అనేది వాళ్ళకి కావాలి. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఎంత రెవెన్యూ వచ్చిందో వాళ్ళకి కావాలి. ఓకే, అదే ప్రోడక్ట్ని బేస్ చేసుకుని ఎంత ప్రాఫిట్ వచ్చిందో కూడా వాళ్ళకి కావాలి. ఓకే, సేల్స్ క్వాంటిటీ, సేల్స్ రెవెన్యూ, సేల్స్ ప్రాఫిట్, ఇవి రిక్వైర్మెంట్స్ అనమాట బిజినెస్ యూజర్స్. మరి సోర్స్ అలా ఉంటుందా, ఇప్పుడు మీరు ఐటమ్ని ఒక ఆన్లైన్ ఒక ఐటమ్ కొన్నారు, అమెజాన్ వెబ్సైట్ కానీ లేదా వాళ్ళ యాప్ని యూజ్ చేసి ఒక ఐటమ్ని పర్చేజ్ చేశారు.
ఇక పర్చేస్ చేసినప్పుడు దాన్ని బేస్ చేసుకొని మీకు అక్కడ స్టేటస్ అంటే ఆర్డర్ కన్ఫర్మ్డ్, మీకు ఎప్పటికప్పుడే అలర్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని వస్తుంది, ఆర్డర్ ప్లేస్డ్ అని వస్తుంది ఫస్ట్, తర్వాత ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని వస్తుంది, తర్వాత డిస్పాచ్ అని వస్తుంది, ప్రొడక్ట్ షిప్డ్ అని వస్తుంది, తర్వాత ప్రొడక్ట్ డెలివర్డ్ అవుట్ ఫర్ డెలివరీ అని ఒక డేట్ వస్తుంది. టుడే యువర్ ప్రొడక్ట్ ఈజ్ అవుట్ ఫర్ డెలివరీ అని మనకు మెసేజ్ వస్తుంది. అంటే ఆ రోజు మీకు డెలివరీ వచ్చిందని, అంటే మీకు ఇన్ని ఉంటాయి అన్నమాట, ఇన్ని స్టేజెస్ ఉంటాయి. అదంతా కూడా మీకు ఎప్పటికప్పుడే అలర్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. యాజ్ అన్ ఎస్ఎంఎస్ కానీ, లేదా మీరు వెబ్లో కూడా నోటిఫికేషన్ పెట్టుకున్నా కానీ మీకు మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ వస్తూ ఉంటాయి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే డీటెయిల్డ్గా ఉంటుంది అన్నమాట ప్రాసెసింగ్ అంతా కూడా. ఓకే, దాని ద్వారా అనాలిసిస్ ఏముంటుంది, అనాలిసిస్ ఏముండదు, కస్టమర్ ఆర్డర్ బేసిస్ ఇమీడియట్ అనాలిసిస్ ఏముండదు. అనాలిసిస్ అనేది ఎలా ఉంటుందంటే విత్ ఇన్ ఏ డే ఒక టైం పీరియడ్ ఉంటుంది అనమాట. విత్ ఇన్ దట్ పర్టికులర్ డే ఆర్ విత్ ఇన్ దట్ పర్టికులర్ వీక్, విత్ ఇన్ పర్టికులర్ మంత్ ఆర్ విత్ ఇన్ పర్టికులర్ క్వార్టర్ రెవెన్యూ ఎంత వస్తుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది, లేదా వీక్ డేస్లో రెవెన్యూ ఎంత, వీకెండ్ రెవెన్యూ ఎంత, ఇవన్నీ క్వశ్చన్స్ మాట. అది ఈ క్వశ్చన్స్కే మనం ఇక్కడ ఆర్డర్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. యాజ్ ఎ నీటెడ్ డెవలపర్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది సొల్యూషన్ ఫర్ ది డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. అంటే వాటికి ఎలాగైనా కావాలి డేటా అనేది, డైలీ బేసిస్ కావాలి, వీక్లీ బేసిస్ కావాలి, లేదా వీక్ డేస్ కావాలి, వీకెండ్ కావాలి, ఇవి రిక్వైర్మెంట్ అనమాట. దాని ప్రకారం మన ఇక్కడ లాజిక్ ఒక పర్మనెంట్ బిజినెస్ సొల్యూషన్ మనం బిల్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఇప్పుడు నాకు ఆ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇక్కడ నాకు ఏముంది, సోర్స్, ఈఎంపీ టేబుల్, డిఈపీ టేబుల్ అవి ఉన్నాయి. అంటే దీంట్లో కూడా మనం ఆ కైండ్ ఆఫ్ లాజిక్స్ని మనం బిల్డ్ చేయొచ్చు. అంటే బిజినెస్ యూజర్కి ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఎంప్లాయీస్ పనిచేస్తుంది, ఇప్పుడు వాడికి ఏం కావాలి, ఎంప్లాయీస్ పనిచేస్తున్నప్పుడు వాడికి డిపార్ట్మెంట్ వైజ్ వాడికి ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో వాడికి కావాలి. దే వాంట్ టు నో ది నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫర్ వర్కింగ్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్, అదొక రిక్వైర్మెంట్. ఓకే, and at the same time they want to find out the department wise total salaries enta. I want to know the department wise total, for each department they want to know total salaries irrespective of the employee, and at the same time average salaries, and ఆ డిపార్ట్మెంట్ బేసిస్ ని యావరేజ్ ఎంత పే చేస్తున్నారు, టోటల్గా ఎంత పే చేస్తున్నారు, అసలు ఎంతమంది పని చేస్తున్నారు, వాడికి ఒక లెక్క ఉండాలి కదా. ఒక బిజినెస్ పీపుల్కి కంపల్సరీ ఒక కౌంట్ అంటూ ఉండాలి దానికి. ఇంకా దాన్ని బట్టి కూడా అంటే ఎక్స్పెన్సెస్ దాన్ని బేసెస్ ఉన్నాయి కదా, ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఒక సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటే దాంట్లో ఎంతమంది పనిచేస్తున్నారు, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సేల్స్ డిపార్ట్మెంట్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఇన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, టెలికామ్ డిపార్ట్మెంట్, ఎంతమంది పనిచేస్తున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డెసిగ్నేషన్తో సంబంధం లేకుండా విత్ ఇన్ ద డిపార్ట్మెంట్. తర్వాత ఎంత శాలరీ పే చేస్తున్నాం వాళ్ళకి, పేమెంట్ ఎంత చేస్తున్నాం అనేది కూడా కావాలి కదా. అంటే డిపార్ట్మెంట్ టోటల్ శాలరీ, యావరేజ్ ఎంత పే చేస్తున్నాం, ఏ డిపార్ట్మెంట్కి ఎంత పే చేస్తున్నాం అండ్ యావరేజ్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫర్ వర్కింగ్ ఇన్ దట్ డిపార్ట్మెంట్. ఇలాగ చాలా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. వీటన్నిటికీ మనం ఇక్కడ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఒక డిపార్ట్మెంట్ అనేది సపరేట్గా ఉండదు అనమాట. దేనికైనా కానీ, ఏ బిజినెస్కి అయినా కానీ సొల్యూషన్ ఇన్ఫర్మేటిక్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, వీ కెన్ ఫైండ్ అవుట్ ది పర్మనెంట్ బిజినెస్ సొల్యూషన్ ఫర్ ఎనీ బిజినెస్ డొమైన్. అది హెల్త్ కేర్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు, ఫినాన్స్ అవ్వచ్చు, టెలికామ్ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఇంకేదైనా కానీ. ఓకే, దేనికైనా కానీ మన ఇక్కడ, అంటే ఫార్మా కానీ ఏదైనా కానీ మన ఇక్కడ సొల్యూషన్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మీకు సొల్యూషన్ అంటే ఇక్కడ సపరేట్గా ఏమి ఉండదు అన్నమాట. ఇప్పుడు మెడికల్ అయితే కనుక దానికి సపరేట్ ఇన్ఫర్మేటిక్గా ఫర్ ది హెల్త్ కేర్ డొమైన్, సపరేట్ ఇన్ఫర్మేటిక్గా ఫర్ ది ఫార్మా డొమైన్, అలాగే ఉండదు అనమాట. ఇన్ఫర్మేటిక్ అనేది ఒక టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో ఏదైనా చేయొచ్చు, అలాంటి చేయలేము అనడానికి ఉండదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు ఇదే మ్యాపింగ్లో నాకు సమ్మరైజ్ డేటా కూడా లోడ్ చేయాల్సి ఉంటుంది, డీటెయిల్ డేటా యాజ్ వెల్ సమ్మరైజ్ డేటా. అంటే వేర్ హౌస్ కాన్సెప్ట్స్కి వెళ్ళినప్పుడు డేటా వేర్ హౌస్ యూజ్ టు మెయింటైన్ డీటెయిల్ డేటా యాజ్ వెల్ సమ్మరైజ్ డేటా ఆల్సో. అంటే మనం డీటెయిల్ డేటాకి లాజిక్ బిల్డ్ చేసాం, అలాగే అట్ ది సేమ్ టైం మనం సమ్మరైజ్ డేటా కూడా లాజిక్ బిల్డ్ చేయాలి. అంటే సపరేట్ మ్యాపింగ్ బిల్డ్ చేయొచ్చు, కానీ నెంబర్ ఆఫ్ మ్యాపింగ్స్ ఎక్కువైనాయి అనుకోండి, పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది అనమాట. ఒకే మ్యాపింగ్ లో యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వీ కెన్ రెడ్యూస్ ది సైజ్ ఆఫ్ ది లాజిక్, మీన్స్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వీ కెన్ ఇంప్లిమెంట్ ది లాజిక్ టు ఫుల్ఫిల్ ది మల్టిపుల్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. అంటే మనకి మల్టిపుల్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు వాటిని ఫుల్ఫిల్ చేయడానికి సింగిల్ మ్యాపింగ్ లో చేయడమే బెటర్ అన్నట్టు, మల్టిపుల్ మ్యాపింగ్స్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇంకొక టార్గెట్ టేబుల్ ఇంపోర్ట్ చేస్తాను. ఇక్కడ ప్రజెంట్ ఆ టార్గెట్ టేబుల్ ఏదో క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక టార్గెట్ టేబుల్ క్రియేట్ చేస్తాను. చూడండి, I want to create a target table. Go to target tab, click on create and enter the name of the target table.
some name mentioned AGGR_EMP_TGT, and here our database type is Oracle. కొత్తది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇది అడుగుతుంది అనమాట డేటాబేస్ టైప్ని. Oracle చూస్ చేసుకున్నా, క్లిక్ అండ్ క్రియేట్ అండ్ డన్. ఇక్కడ ఎంప్టీ టార్గెట్ టేబుల్ వచ్చింది. ఈ టార్గెట్ టేబుల్లో మనం మెయింటైన్ చేయవలసిన డేటా ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ డేటాని లోడ్ చేయాల్సి ఉంటుంది. విత్ ఇన్ దిస్ టార్గెట్ టేబుల్ డిపార్ట్మెంట్ వైజ్, డిపార్ట్మెంట్ నెంబర్, నెక్స్ట్ డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ ఎంప్లాయీస్, అంటే ఒక డిపార్ట్మెంట్లో ఎంతమంది పనిచేస్తున్నారో మనకు కావాలి. టోటల్ ఎంప్లాయీస్, డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ శాలరీ, అండ్ డిపార్ట్మెంట్ వైజ్ యావరేజ్ శాలరీ. ఓకే, here data type is number, it is an integer, and ఇవన్నీ కూడా డెసిమల్ వాల్యూస్ ఉంటాయి. అమౌంట్స్ ఎప్పుడు కూడా మనం నెంబర్ ఆఫ్ పీకమెంట్స్ అంటే పి అంటే ప్రెసిషన్, ఎస్ అంటే స్కేల్. ఇక్కడ పిఎస్ అని ఉంది కదా, పి ప్రెసిషన్, పిఆర్ఈసి అంటే ఇది షార్ట్ కట్ అనమాట, ప్రెసిషన్ అనమాట అది. అండ్ ఇట్ ఈస్ స్కేల్ అన్నమాట. స్కేల్ అంటే డెసిమల్ వాల్యూస్ ఎంతవరకు అనేది మనం తీసుకుంటాం. ఓకే, హియర్ ఇది టోటల్ ఎంప్లాయీస్ కాబట్టి ఇది ప్రశ్నే ఉండదు, నెంబర్ తీసేసుకోవచ్చు. ఇది ఇవి అనమాట డిపార్ట్మెంట్ టోటల్ శాలరీ, డిపార్ట్మెంట్ యావరేజ్ శాలరీ మనం ప్రశ్న స్కేల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇట్స్ ఏ ప్రైమరీ కీ. ప్రైమరీ కింద తీసుకున్నాను. క్లిక్ ఆన్ అప్లై, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, దీనికి నేను ఏం చేస్తానంటే స్క్రిప్ట్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. నేను బేస్డ్ ఆన్ డేటాబేస్ టైప్ టార్గెట్ టేబుల్ క్రియేట్ చేశాను, కానీ ఈ టార్గెట్ టేబుల్కి ఏం చేయాలి, స్క్రిప్ట్ జనరేట్ చేయాలి. స్క్రిప్ట్ జనరేట్ చేయాలి అంటే కనుక ఇక్కడ గో టు టార్గెట్ స్టెప్, generate and execute SQL. Generate the script first and execute that script in the database. Script generate చేయాలి, తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే ఎగ్జిక్యూట్ చేయాలంటే ముందు కనెక్ట్ అవ్వాలన్నమాట, కనెక్ట్ టు ద డేటాబేస్. There are database, Oracle database, and user is database user. Through ODBC data source name ద్వారా మనం కనెక్ట్ అవుతాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు జనరేట్ ఫ్రమ్ ఆల్ టేబుల్స్ అని ఉంది, కానీ ఇక్కడ మనకి ఓన్లీ వన్ టేబుల్ ఉంది. రియల్ టైంలో ఏంటంటే మనం కంటిన్యూస్గా నెంబర్ ఆఫ్ టేబుల్స్ క్రియేట్ చేస్తాం. ఒక 10 టేబుల్స్ క్రియేట్ చేసాం అనుకోండి టార్గెట్ డిజైనర్లో. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ వీ డోంట్ నీడ్ టు జనరేట్ స్క్రిప్ట్ ఫర్ ఆల్ టేబుల్స్, జనరేట్ స్క్రిప్ట్ ఫర్ ఓన్లీ సెలెక్టెడ్ టేబుల్స్. అంటే ఒక 4 టేబుల్స్ సెలెక్ట్ చేశారనుకోండి అవుట్ ఆఫ్ 10. ఆ 4 టేబుల్స్కి స్క్రిప్ట్ జనరేట్ చేయాలి, రిమైనింగ్ 6 టేబుల్స్ జనరేట్ చేయకూడదు. అంటే అప్పుడు మీరు సెలెక్ట్ టేబుల్స్ అని తీసుకోవాలి, సెలెక్టెడ్ టేబుల్స్ అని. ఇది తీసుకుంటే ఇప్పుడు ఇది సెలెక్ట్ అయ్యింది కదా, ఈ విధంగా చూడండి. కావాలంటే ఇప్పుడు నేను ఇది కూడా తీసుకున్నాను అనుకోండి, 2 సెట్. ఇప్పుడు సెలెక్టెడ్ టేబుల్స్ అంటే సార్ ఇక్కడ మనకి 2 టేబుల్స్ ఉన్నాయి. ఆల్ టేబుల్స్ అని తీసుకున్నాం అనుకోండి, మొత్తం ఈ 2 టేబుల్స్కి స్క్రిప్ట్ జనరేట్ అయిపోతుంది. సెలెక్టెడ్ టేబుల్స్ అంటే మనం ఏ టేబుల్ కావాలో ఆ టేబుల్ని సెలెక్ట్ చేసుకుంటాం అంటే. ఇప్పుడు ఈ టేబుల్ ఉన్న కానీ దీనికి స్క్రిప్ట్ జనరేట్ అవ్వదు, EMPADS-కు 20కి రాదు. ఓన్లీ EMPADS AGGR_ అంటే సెలెక్టెడ్ టేబుల్ మాత్రమే మనకు స్క్రిప్ట్ జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే క్రియేషన్ ఆప్షన్ క్రియేట్ టేబుల్ విత్ ప్రైమరీకి ఉంది. డ్రాప్ టేబుల్ ఎందుకంటే యాక్చువల్గా ఈ టేబుల్ అంతా టేబుల్స్ ఉన్నాయి ఆల్రెడీ టార్గెట్ డేటాబేస్, అందుకే నేను డ్రాప్ చేస్తున్నాను. ఓకే, మనం సెలెక్ట్ చేసుకోలేదు కదండి, సెలెక్ట్ ఆప్షన్ లేదా మరి అక్కడ? సెలెక్ట్ చేశాను కదా, ఇది సెలెక్ట్ అయ్యింది కదా, కనపడుతుంది కదా ఇక్కడ, ఇది ఇలా కనపడుతుంది కదా, అంటే సెలెక్టెడ్ అన్నట్టు. ఓకే, మీకు మెయిన్ క్వశ్చన్ ఏంటి చెప్పండి మళ్ళీ. ఇప్పుడు ఆల్ టేబుల్స్ అంటే ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉంటాయి అన్ని డిస్ప్లే అవుతాయి, అసలు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. డిస్ప్లే అవ్వడం కాదు, స్క్రిప్ట్ జనరేట్ అవుతుంది. మనం క్రియేట్ చేస్తాం 1 by 1 రిక్వైర్మెంట్ ఉండే వాళ్ళు మనకు ఒక రిక్వైర్మెంట్ ఇస్తానండి, ఏదో MS Excel అనుకున్నాం. దాంట్లో టేబుల్ క్రియేషన్ ఎలా చేయాలి, డేటాబేస్ ఏం చూస్ చేసుకోవాలి, దాంట్లో కాలమ్స్ ఏమి ఉండాలి, డేటా టైప్స్ ఏమి ఉండాలి, ప్రెసిషన్ ఎంత ఉండాలి, స్కేల్ ఎంత ఉండాలి, కీ కన్స్ట్రెంట్స్ ఏమి ఉండాలి, అంత ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు ఒక డాక్యుమెంట్లో. దాన్ని చదువుతూ మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. 10 క్రియేట్ చేస్తాం మనం. 10 క్రియేట్ చేసిన తర్వాత 10 టేబుల్స్ని టార్గెట్ పంపించేయాలి అంటే కనుక ఆల్ టేబుల్స్ తీసుకోవాలి. 10 ప్రజెంట్ అవసరం లేదు, మీరు క్రియేట్ చేయండి. కానీ మీరు ఏమంటారు, ఓకే నేను 10 టేబుల్స్ క్రియేట్ చేశానని మీరు మెసేజ్ పెడతారు. మెసేజ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏమంటారు, మళ్ళీ మీకు రిప్లై ఇచ్చి దాంట్లో 10 టేబుల్స్ ఉన్నాయి కదా, సో టేబుల్స్ మాత్రమే స్క్రిప్ట్ జనరేట్ చేయండి ప్రజెంట్, వేరే వద్దంటారు వాళ్ళు. వద్దన్నప్పుడు మీరు ఏం చేయాలి, మీరు ఏవైతే టేబుల్స్ అన్నారో వాటిని ఇలాగా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేయడం కనపడిందా మీకు, ఎలా సెలెక్ట్ అయ్యింది? ఇన్ కేస్ వేరే టేబుల్ కూడా కావాలంటే అదే ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తారు, ఇదే మరి సెలెక్ట్ చేయడం. దాన్ని కూడా సెలెక్ట్ అయింది కదా, అది కూడా అది ఎక్కడి నుంచి పిక్ చేశారు? అది పిక్ చేయడం ఏంటి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, నేను వీటిని ట్రాక్ చేస్తున్నాను అనమాట. వీటిని ఇలాగా కనపడుతున్నాయా, మనం క్రియేట్ చేయొచ్చు, ఇంపోర్ట్ అంతకుముందు ఇంపోర్ట్ చేసింది. మీరు
ఒకసారి నేను పంపించినవి చూస్తే అవి వీడియోస్ వాటిలో ఉంటాయి. మీకు ఎలా ఇంపోర్ట్ చేయాలి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు స్టార్టింగ్లోనే. టేబుల్స్ ఎలా ఇంపోర్ట్ చేయాలి అనేది, సోర్స్ అనలైజర్ ఎలా ఇంపోర్ట్ చేసామో టార్గెట్ డిజైనర్ త్రూ కూడా అలాగే ఇంపోర్ట్ చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకే, సోర్స్ అనలైజర్కి ఎలా ఇంపోర్ట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సోర్స్ అనలైజర్ త్రూ ఎలా ఇంపోర్ట్ చేయాలనేది. అలాగే టార్గెట్ డిజైనర్ కూడా అదే మనకి టార్గెట్ డిజైనర్ టు టార్గెట్ టేబుల్స్ మనం ఇంపోర్ట్ చేయొచ్చు. ఇంపోర్ట్ చేసిన ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతాయి అన్నమాట. మీకు అర్థమైందా? మీకు ఇంపోర్ట్ చేసిన టేబుల్స్ అన్ని కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతాయి. ఇవన్నీ నేను ఇంపోర్ట్ చేసినవి, మీ ముందు ఇంపోర్ట్ చేసినవే. ఎడిషన్ దాని మీద నేను చేయట్లేదు, కొత్తగా క్రియేట్ చేసి సేల్స్ ప్రాజెక్ట్ అని కొత్తగా పెట్టి ఒక ఫోల్డర్ దాంట్లో చేస్తున్నాను నేను అది. ఓకే, అది కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన టేబుల్ ఇది. ఒకవేళ కొత్త టేబుల్ క్రియేట్ చేసి ఎలా చేయాలనేది మీకు చూపించాను. ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేయడం అనేది మీరు టార్గెట్ డిజైనర్కి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాం మనకు కావాల్సిన టేబుల్స్ని. ODBC డేటా సోర్స్ నేమ్ ద్వారాగా మనం ఇంపోర్ట్ చేస్తాం టేబుల్స్. ఇంపోర్ట్ టేబుల్స్ ఫ్రమ్ ది టార్గెట్ డేటాబేస్. మీరు ఫాలో అవ్వాలి, అట్లీస్ట్ మీరు ఆ వీడియోస్ అనేది చూస్తూ ఉండండి. దాన్ని ఎక్కడైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి ఇంకా బాగా గుర్తుంటాయి. పాయింట్స్ అవి మీరు నోట్ చేసుకుంటే. ఇప్పుడు నేను ఇంకొక టేబుల్ తీసుకుంటే AGGR అండ్ EM ప్యాంట్స్ TGT తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఆ టేబుల్ ఓకే, మన ఎక్స్పోర్ట్ ఇంకా చేయలేదులే, ఆల్రెడీ టేబుల్ ఉందని చెప్పాను కదా. డేటాబేస్ లో ఉంటాయి ఇవి. నేను ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటాను కాబట్టి టేబుల్ నేమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎలా వచ్చింది చూసారు, ఇది టేబుల్ ఎగ్జిస్ట్ అని వచ్చింది అనమాట. ఇక్కడ మీకు నేను రీప్లేస్ కొడితే అది రీప్లేస్ అయిపోతుంది. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు రీప్లేస్ అయితే ప్రాబ్లం ఏంటంటే రీప్లేస్ కొట్టడం వలన నేను అంతకుముందు క్రియేట్ చేసినప్పుడు ఇంకొక కాలం ఉంది, ఎక్స్ట్రా ఉంది దీంట్లో. ఇప్పుడు రీప్లేస్ అయిపోవడం వల్ల అది ప్రాబ్లం అయ్యి ఉంటుంది మీకు. మళ్ళీ దీంట్లో మనం కొత్త కాలం యాడ్ చేయాలి. ఒకవేళ టేబుల్ ఇంపోర్ట్ చేసినట్లు ఇలా ఉంది అనుకోండి, వాళ్ళు చెప్తారు ఇంకొక కాలం యాడ్ చేయండి దీంట్లో అంటే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కాలం నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ టేబుల్లో కాలం ఎలా యాడ్ చేయాలి, కొత్త టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అన్నీ చెప్తారు. అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి. ఎప్పటికప్పుడే మనకి టార్గెట్ డేటాబేస్ మోడలర్స్ ఉంటారు, డేటా మోడలర్స్, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మనకి డెవలపర్స్కి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుండా మనం బ్లైండ్ గా చేయడానికి, ట్రైనింగ్ లాగా చేయడానికి కుదరదు. రియల్ టైంలో అన్ని అవైలబుల్ ఉంటాయి అన్నమాట, ప్రతిదీ కూడా. ట్రైనింగ్ అంటే ఇక్కడ నేను రిక్వైర్మెంట్ చెప్పి చేస్తాను కూడా ప్రాబ్లం లేదు. అక్కడ రిక్వైర్మెంట్ కూడా అక్కడ కూడా చెప్తారు, చెప్పకుండా మనం చేయడానికి ఉండదు అనమాట. ఓన్గా చేయడానికి ఉండదు. ఓన్ నాలెడ్జ్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి కుదరదు అక్కడ. అంటే నాలెడ్జ్ అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఇంప్లిమెంట్ చేస్తాము. రిక్వైర్మెంట్స్ అవి ఉంటాయి కదా, రిక్వైర్మెంట్స్ అనేవి మనకి హై లెవెల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఆ టెక్నికల్ డాక్యుమెంటేషన్ అదంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. నేను మాట్లాడేదంటే డాక్యుమెంటేషన్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. అంటే టేబుల్ స్ట్రక్చర్స్ అవన్నీ కూడా డాక్యుమెంట్ ఫార్మాట్లోనే ఉంటుంది, అది మీకు ప్రొవైడ్ చేస్తారు. దాన్ని చూసే టేబుల్స్ క్రియేట్ చేస్తారు, లేదా దాన్ని చూసే టేబుల్స్ ఇంపోర్ట్ చేస్తారు, లేదా ఆ డాక్యుమెంట్ చూసే టేబుల్స్ మోడిఫై చేస్తారు మీరు. టార్గెట్ అనేది రిక్వైర్మెంట్, సోర్స్ అనేది రిక్వైర్మెంట్ కాదు, టార్గెట్ అనేది రిక్వైర్మెంట్ అనమాట. యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మీకు టార్గెట్ టేబుల్స్ ని క్రియేట్ చేస్తారు. ఆ రిక్వైర్మెంట్ బేసిస్ మనకి ఏం కావాలో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి సోర్స్ లో. ఓకే అండి, అంటే ఇప్పుడు మన అది లాజిక్ ఏదో బిల్డ్ చేయాలంతే, వాళ్ళు టేబుల్స్ కూడా వాళ్ళే క్రియేట్ చేస్తారా? టేబుల్స్ అవును, టేబుల్స్ వేరే వాళ్ళు క్రియేట్ చేస్తారు అనమాట. డేటా మోడలర్స్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ప్రొవైడ్ చేశారో, ఇదంతా ఒక పెద్ద టీం వర్క్, చాలా ఎక్కువ మంది టీమే పనిచేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు ఇన్ఫర్మేషన్. మీరే యాజ్ అ నీట్ డెవలపర్ లాజిక్ బిల్డ్ చేస్తారు అనమాట. ఇప్పుడు వంట చేసేవాడికి ఆ వంట చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాడి దగ్గర ఉండదు, వాడి పైన ఒకడు ఉంటాడు, చెఫ్ ఉంటాడు అనమాట. చెఫ్ ఏం చేస్తాడు, వాడు రిక్వైర్మెంట్ తెలుసు. ఒక మ్యారేజ్ ఉందనుకోండి, మ్యారేజ్ వాళ్ళు చెప్తారు ఓకే మాకు ఈ కైండ్ ఆఫ్ ఐటమ్స్ కావాలని చెప్తారు అనమాట. చెప్పినప్పుడు వాడు ఆల్రెడీ ఎక్స్పర్ట్ కాబట్టి చెప్పేస్తాడు, ఓకే మీరు ఈ మ్యారేజ్, ఓకే మీరు పలానా కమ్యూనిటీ కాబట్టి, ఓకే మీరు నాన్ వెజ్ ఉండదు కాబట్టి, ఓకే మీరు వెజిటేరియన్ కాబట్టి వెజిటేరియన్ అయితే ఈ ఐటమ్స్ మేము ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఏంటంటే చెఫ్ అనేవాడు ముందే వాడు తెలుసు అంత ఇన్ఫర్మేషన్. ఒక టీం ఉంటుంది అన్నమాట, హోటల్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది కదా, వాళ్ళు చేస్తారు అదంతా కూడా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, అంటే ఇప్పుడు నేను వంట ఎందుకంటే ఈటెల్ డెవలపర్ అంటే వంట చేసేవాడు టైప్ అనమాట. ఓకే, ఆ వంట చేసేవాడికి కావాల్సిన వెజిటేబుల్స్ కానీ ఇంకా వేరే ఐటమ్స్ కానీ వాడు కూడా తెచ్చుకోడు, వేరే వాళ్ళు తెస్తారు. వేరే చోట పెద్ద స్టోర్ ఏదో ఉంటుంది, స్టోర్ నుంచి తీసుకొస్తారు. అలాగే స్టోర్ మొత్తం తీసుకురారు కదా. అలాగే రియల్ టైంలో కూడా సోర్స్ మొత్తం మనకి ఇన్ఫర్మేటిక్ అవసరం లేదు, సోర్స్ అవైలబుల్ ఉంటుంది. సోర్స్లో కొంత వరకు మనం ఇన్ఫర్మేటిక్గా యూజ్ చేయాలి, ఇంకా మిగతాది అవసరం. అంటే మనకి రిక్వైర్మెంట్ ఏది ఉందో యాజ్ పర్ దట్ రిక్వైర్మెంటే మనం సోర్స్ కనెక్ట్ అయ్యి లాజిక్ బిల్డ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనం అంటే
ఇక్కడ ఒక మనం ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేస్తున్నట్టే లాజిక్ ప్రిపేర్ చేయాలి. ఓకే, దీంట్లో కూడా అనమాట. దాంట్లో కొన్ని ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయి. అంటే ఫుడ్ని రెస్పెక్ట్ గెస్ట్కి డెలివరీ సర్వ్ చేసే ముందే అన్నీ చూసుకోవాలి. టేస్ట్ ఎలా ఉంది, ఏమైనా సాల్ట్ తక్కువైందా, స్పైసీ తక్కువైందా, ఇంకేదైనా తక్కువైందా ముందే చూసుకుంటాం అన్నీ కూడా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే లాజిక్లు కూడా ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే అంటిల్ మీట్ ది ఫైనల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది బిజినెస్ యూజర్ మనం చేస్తూనే ఉంటాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి సోర్స్ టార్గెట్ రెండు అవైలబుల్ ఉంటాయి. ఓకే, మీరు బాగా ఎక్స్పర్టైజ్ అయిపోయారు అనుకోండి, అప్పుడు అది వేరు మళ్ళీ. అప్పుడు మీకు రిక్వైర్మెంట్ ఈజీగా అర్థమైపోతుంది, మీరే చేసేస్తూ ఉంటారు అది. ఓకే, ఓకే, మనకి టార్గెట్ టేబుల్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఈ టార్గెట్ టేబుల్ ఇప్పుడు మనకి ఏదైతే ఉందో అగ్రిగేటెడ్ టార్గెట్ టేబుల్ ఏదైతే ఉందో ఏసీజీఆర్ అండ్ స్విమ్ ట్రాన్స్పోర్ట్ ఈజీ, దాన్ని కూడా ఎగ్జిస్టింగ్ లాజిక్ లోకి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం. ఎగ్జిస్టింగ్ మ్యాపింగ్ లోకి సపరేట్ మ్యాపింగ్ చేయట్లేదు, ఎగ్జిస్టింగ్ మ్యాపింగ్ లోకి నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఓకే, ఎందుకని చేయాల్సి వస్తుందంటే నాకు ఎగ్జిస్టింగ్ మ్యాపింగ్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ ఎందుకు చేస్తున్నానంటే సేమ్ సోర్స్ ఉంటుంది. Here for this target table we need to use same source only, not different source. Different source అయితే మీరు డిఫరెంట్ మ్యాపింగ్ బిల్డ్ చేసుకోవచ్చు. సేమ్ సోర్సే కాబట్టి మనకి సేమ్ మ్యాపింగ్ లోనే లాజిక్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో మనకి అగ్రిగేటెడ్ డేటా కావాలి. ఇఫ్ యూ వాంట్ టు అగ్రిగేట్ ది డేటా దెన్ వీ కెన్ గో ఫర్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్, అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్. Okay, here if you want to aggregate the data, that means if you want to convert the detailed data to the summarized format, then you can go for aggregated transformation. Okay, within that aggregated transformation, we can use the necessary aggregate functions to convert the detailed data to the summarized format based on group by codes. And the group by department wise total employees, department wise total employees, department total salary, department wise average salary kada manaku kavalsindi. The department wise కావాలి కాబట్టి so based on department number we need to aggregate the data. Okay, based on the department number aggregate the data. అంటే input data is detailed and output is summarized. మనకి ఎక్స్ప్రెషన్ కి ఇన్పుట్ డీటెయిల్డ్, అవుట్పుట్ డీటెయిల్డ్, బట్ అగ్రిగేటర్ వచ్చేదానికి ఇన్పుట్ డీటెయిల్డ్ ఉంటుంది, అవుట్పుట్ సమ్మరైజ్ ఉంటుంది. అంటే డేటా రిడక్షన్ ఉంటుంది. అంటే డేటా రెడ్యూస్ చేయడం వేరు, డిలీట్ చేయడం వేరు. డేటా డిలీట్ అవ్వదు, ఇక్కడ రెడ్యూస్ అవుతుంది, తగ్గుతుంది. ఓకే, మీకు చూడండి ఏదైనా ఐటెం ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇన్పుట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనకి ఏదో లీవ్స్ ఉంటాయి చూడండి, వాటిని ఏదో లీవ్స్ అంటారు అనమాట. అంటే మనకి హోమియోపతి కానీ లేదా ఇంకేదైనా కానీ, ఓకే, వాళ్ళ లీవ్స్ మనకి ఇన్పుట్ చాలా తీసుకుంటాం మనం. వాటిని ఉడకబెట్టినప్పుడు ఏమైపోతుంది, తక్కువ అయిపోతుంది అనమాట, చిన్నదైపోతుంది. అంటే రెడ్యూస్ అవుతుంది కానీ ఐటమ్ అనేది డిలీట్ అవ్వట్లేదు కదా. ఇక్కడ కూడా ఏంటంటే అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఇన్పుట్ డీటెయిల్డ్ గా ఉంటుంది, అవుట్పుట్ సమ్మరైజ్. అంటే డేటా రిడక్షన్ ఉంటుంది కానీ డేటా డిలీషన్ అనేది ఉండదు ఇక్కడ మనకి. అంటే సమ్మరైజ్ ఎందుకు చేయవలసి వస్తుందంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి సమ్మరైజ్ డేటా ఉండాలి. అంటే ఈజీగా డైజెస్ట్. ఇప్పుడు మనం ఆకులు ఉంటాయి అనుకోండి, వెజిటేబుల్ ఆకులు ఉంటాయి, వెజిటేబుల్ లీవ్స్ ఉంటాయి. డైరెక్ట్ తిన్నామనుకోండి మనం డైజెస్ట్ చేసుకోలేము వాటిని. అందుకని మనం ఏం చేస్తున్నాం, వంట చేసుకొని మంచిగాను మనకి కావాల్సినంత టైం దాన్ని స్టీమ్ చేసి అంటే హీట్ చేసి అదంతా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనకి ఏదైతే ఏ రేంజ్ లో మనం డైజెస్ట్ చేసుకోగలమో ఆ రేంజ్ లో మనం దాన్ని తీసుకుంటాం మనం. ఓకే, ఇక్కడ కూడా ఏంటంటే బిజినెస్ యూజర్స్ కి చాలా డేటా ఉంటుంది సోర్స్ లో. అది అసలు ఎనాలిసిస్ చేయడం అనేది కష్టం దాన్ని. అంటే ఇన్కన్సిస్టెన్సీ అంటే రఫ్ కాపీ ఉంటుంది అనమాట. ఆ రఫ్ కాపీ డేటా అనేది మనకి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది రఫ్ కాపీ గివెన్ బై ది బిజినెస్ యూజర్స్ యాజ్ సోర్స్. ఇప్పుడు మనం ప్రిసైజ్ రైటింగ్ అంటాం. ప్రిసైజ్ రైటింగ్ అంటే దేనికోసం వాడతాం? ప్రిసైజ్ రైటింగ్ ఇప్పుడు ఇంగ్లీష్లో ప్రిసైజ్ రైటింగ్ అని మనం రాస్తాం కూడా, ఇంగ్లీష్లో ఉంటుంది ప్రిసైజ్ రైటింగ్. నేను ఇంగ్లీష్ అనే కదా, ఏ లాంగ్వేజ్లో అయినా కానీ ప్రిసైజ్ రైటింగ్. ప్రిసైజ్ రైటింగ్ అంటే ఏంటి అంటే ఎండ్ యూజర్ రీడబుల్ ఫార్మాట్. అంటే ఎండ్ యూజర్ రీడబుల్ ఫార్మాట్ అంటే ఏంటంటే ఎండ్ యూజర్కి టైం అంత ఉండదు. వాడంత పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ 1000 వర్డ్స్ ఉన్నాయనుకోండి. ప్రిసైజ్ రైటింగ్ అంటే తెలుసు కదా మీకు. ప్రిసైజ్ రైటింగ్ అంటే ఏంటంటే ప్రిసైజ్ రైటింగ్ అని ఇంగ్లీష్లో కూడా అవి ఉండేవి, చాలా ఇంపార్టెంట్ మాట అది. అంటే ఏంటంటే మీనింగ్ పోకూడదు దాంట్లో. 1000 వర్డ్స్ ఉంటే కనుక 1000/3 అంటే మీకు 333 వర్డ్స్ రావాలన్నమాట. 1000 వర్డ్స్ రెడ్యూస్ చేయాలి.
333 వర్డ్స్లోకి కన్వర్ట్ చేయాలి. అలాగని అది 333 అంటే మధ్య మధ్యలో కొన్ని వర్డ్స్ని డిలీట్ చేసేస్తే 333 వచ్చేసినాయి కదంటే అది రాంగ్. అది దాని మీనింగ్ పోకూడదు, కుదించాలన్నమాట. కుదించాలంటే ఏంటంటే సమరైజ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనం ఎంత పెద్ద పాఠం చదివినా కానీ కింద సమరీ అని కింద ఇస్తాడు మళ్ళీ ఒక బాక్స్లో. ఆ చాప్టర్ మొత్తాన్ని కూడా ఆ 10-15 లైన్స్ లో వాడు తేల్చేస్తాడు అనమాట ఫైనల్. మనకు అర్థం అవ్వటానికి సమరీ అంటే ఇక్కడ మనకి సమరీ డేటా అనమాట. టార్గెట్ పంపించాల్సింది అంటే సమరీ డేటా. అంటే బిజినెస్ యూజర్ కి కష్టం డీటెయిల్ డేటా అనేది చదువుకోవడం, అదే దాన్ని అండర్స్టాండ్ చేసుకుని అనలైజ్ చేయడం కష్టం అనమాట. అందుకోసం మనం ఏం చేస్తున్నాం, ఇన్ఫర్మేటిక్ డెవలపర్స్ ఏం చేయాలి, డీటెయిల్ డెవలపర్స్ లాజిక్ బిల్డ్ చేస్తున్నప్పుడు క్రోర్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది అనమాట. క్రోర్స్ ఆఫ్ ది రోస్ ఉంటాయి సోర్స్ లో, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ది రోస్. ఆ డేటా మొత్తాన్ని కూడా రెడ్యూస్ చేసేయాలన్నమాట. అంటే బిజినెస్ యూజర్ ఎలా అడుగుతారంటే ఇయర్ వైజ్ కావాలంటాడు, లేదా ప్రొడక్ట్ వైజ్ కావాలంటాడు, లేదా లొకేషన్ వైజ్ కావాలంటాడు. ఓకే, ఇయర్ వైజ్, ప్రొడక్ట్ వైజ్, లొకేషన్ వైజ్ అన్నాడు కాబట్టి ఆ లొకేషన్స్ బేస్ చేసుకుని, ఇయర్ని బేస్ చేసుకుని, లేదా ప్రొడక్ట్ని బేస్ చేసుకుని మనం డేటాని అగ్రిగేట్ చేయాల్సి ఉంది. ఇక్కడ మన డిపార్ట్మెంట్ కాబట్టి డిపార్ట్మెంట్ వైజ్ మనం డేటాని అగ్రిగేట్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ మనకి అంటే దాన్నే ప్రెసైజ్ రైటింగ్ ని ఫెయిర్ కాపీ అనేవాళ్ళు. రఫ్ కాపీ నుంచి ఫెయిర్ కాపీ ప్రిపేర్ చేసేవాళ్ళు అనమాట. ఫెయిర్ కాపీ ఎందుకు, ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, ఆ మీనింగ్ చేంజ్ అవ్వకుండా మీనింగ్ అదే ఉంటుంది, కానీ రెడ్యూస్ అవుతుంది. 1000 వర్డ్స్ చదవాలంటే కష్టం. అందుకని 1000 వర్డ్స్ ఏం చేస్తాం మనం 333 నుంచి 340 వర్డ్స్ లో కన్వర్ట్ చేస్తాం అనమాట. అలా రెడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈజీ అవుతుంది, రీడింగ్ అనేది ఈజీ అవుతుంది అనమాట. అంటే ఈజీ రీడబిలిటీ అంటే ఈజీ అండర్స్టాండబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ యాక్సెసిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. హియర్ వీ కెన్ కన్వర్ట్ ది డీటెయిల్ డేటా టు ది సమ్మరైజ్ ఫార్మాట్. అంటే రఫ్ కాపీ నుంచి ఫెయిర్ కాపీ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ మనం ఎలా ప్రిపేర్ చేస్తామంటే బై యూజింగ్ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, అంటే అసలు ఎందుకోసం చేస్తామనేది చాలా మందికి మైండ్ లో క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంటుంది అనమాట, ఎందుకు చేయాలి ఇదనేది. కొంతమంది ఏంటంటే కొంచెం అర్థం చేసుకోలేక రెడ్యూస్ అవడం అంటే డిలీట్ అవుతుందేమో డేటా అనమాట. డేటా రిడక్షన్ అంటే డేటా డిలీషన్ కాదు. రిడక్షన్ అంటే ఏమంటే కన్వర్ట్ అవుతుంది అనమాట. కన్వర్ట్ ది అగ్రిగేటెడ్ డేటా ఇంటూ సమ్మరైజ్ ఫార్మాట్ అన్నమాట. ఇప్పుడు మనం అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇక్కడ దిస్ ఇస్ ద సిగ్మా సింబల్ అని చూడండి, సమ్మేషన్ సింబల్. ఇట్స్ అన్ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ బార్లో ఇక్కడ చూడండి, ఇక్కడ గోల్డ్ కలర్ లో సమ్మేషన్ సింబల్ ఉంది కదా, ఇట్స్ అన్ అగ్రిగేటర్. ఈ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ పర్పస్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ది డీటెయిల్ డేటా టు ది సమ్మరైజ్ ఫార్మాట్ by using necessary aggregate functions are like sum, average, count, mean, max. These are the aggregate functions. Using these aggregate functions to convert the data from detailed to summarized format based on group by ports. The group by ports base చేసుకుని డేటా అనేది డీటెయిల్ నుంచి సమ్మరైజ్ ఫార్మాట్ కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఏంటి, ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ వైజ్ క్యాలిక్యులేట్ చేయాల్సింది. అంటే మనకి ఒక డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకుంటున్నాం, ట్రాక్ అంటే అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ మనకి టోటల్ ఎంప్లాయీస్ కావాలి అంటే ఏం చేయాలి, ఇప్పుడు మీరే ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, మిమ్మల్ని మీ మేనేజర్ అడిగారు ఎంతమంది అటెండ్ అయ్యారు ఈ రోజు, ఎంతమంది ప్రజెంట్ అయ్యారు ఆఫీస్ కానీ అటెండ్ అయ్యారు. మీరు ఏం చేస్తారు, కౌంట్ చేస్తారు. మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు కౌంట్ చేస్తారు, అలాగే వేరే డిపార్ట్మెంట్ నుంచి వేరే వాళ్ళు కౌంట్ చేస్తారు. అలాగే టోటల్ కౌంట్ వస్తుంది, టోటల్ కౌంట్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం మీ మేనేజరే అడిగాడు, ఏమని అడిగాడు, ఒక్కొక్కరి శాలరీ ఎంతో నాకు టోటల్ చేసి ఇవి డిపార్ట్మెంట్ వైజ్ మిమ్మల్ని అడిగాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక్కొక్కరు శాలరీ ఒక పలానా సో ఏ పర్సన్ 20,000, బి పర్సన్ 25,000, సి పర్సన్ 15,000, డి పర్సన్ 10,000 అంటే అగ్రిగేట్ చేసి ఓవరాల్గా ఇదిగో టోటల్గా మన డిపార్ట్మెంట్ వైజ్ ఇంత అమౌంట్ అని మీరు చెప్తారు అనమాట. అది డిపార్ట్మెంట్ టోటల్ శాలరీ అంటే. అలాగే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇస్తారు, ఎంతమంది ప్రజెంట్ అయ్యారు వాళ్ళ శాలరీస్ ఎంత అనేది ఉంటుంది. అదే డిపార్ట్మెంట్ టోటల్ శాలరీ అనేది శాలరీని బేస్ చేసుకుని వస్తుంది. అలాగే యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ రోజు ఎంతమంది ప్రజెంట్ అయ్యారో దాన్ని బట్టి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. శాలరీ అనేది డైలీ బేసిస్ అనుకోండి, డైలీ వేజ్ లాగా ఉంటుంది. కొన్ని కంపెనీస్ డైలీ వేజ్ ఇస్తాయి, యూఎస్లో ఎక్కువ డైలీ వేజ్ లేదా అవర్లీ వేజ్ ఉంటుంది అనమాట. అంటే అవర్లీ బేస్డ్ పేమెంట్ అనమాట. గంటకి $40, గంటకి $30 అలాగే అకౌంట్ ఉంటుంది అక్కడ. ఓకే, ఇక్కడ మనకి ఇండియాలో ఉండదు, కానీ ఇక్కడ శాలరీ బేస్డ్ కానీ ఆస్ట్రేలియా, యుఎస్, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ ఆ కంట్రీస్లో అవర్లీ బేస్డ్ పేమెంట్ ఉంది. మీరు గంట పని చేస్తే గంటకి ఎంత ఇస్తారు వాళ్ళు, రోజుకి 8 గంటలు పనిచేస్తే 8 గంటలకు ఎంత ఉంటుంది. దానికోసం అన్నమాట ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసేది డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ ఎంప్లాయీస్, డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ శాలరీ, డిపార్ట్మెంట్ వైజ్ యావరేజ్ శాలరీ. అది వాళ్ళకి కావాల్సింది. దానికోసం మనం లాజిక్ అలా బిల్డ్ చేయాలి. ఓకే, నా డబుల్ క్లిక్ ఆన్ అగ్రిగేటర్, గో టు కోడ్ స్టార్.
ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ మీరు 1 చేసేసి ప్రాబ్లం లేదు, ఇక్కడ ఉంచాలనే రూల్ ఏం లేదు. ఓకే, మోర్ దెన్ 1 టైమ్స్ వచ్చినప్పుడే మీకు 1, 2 అని వస్తూ ఉంటాయి. అయితే నాకు ఇదేంటిది డిపార్ట్మెంట్ వైజ్ కావాలి కాబట్టి దీన్ని గ్రూప్ బై చేస్తాను. గ్రూప్ బై, ఇక్కడ గ్రూప్ బై ఉంది కదా, వీ కెన్ డిఫైన్ దిస్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇస్ గ్రూప్ బై కోడ్. అంటే ఇక్కడ ఎంప్లాయీ నెంబరు అండ్ శాలరీ ఇవి మీకు టార్గెట్కి అవసరం లేదు, అందుకే నేను అవుట్పుట్ నేను అన్చెక్ చేస్తాను. ఇన్పుట్ లైన్ అవుట్పుట్ రాదు కదా, ఇన్పుట్ ఉంటుంది కంపల్సరీగా. These 2 ports are input ports. Based on these input ports, we can derive the output ports. 3 output ports నేను derive చేస్తాను. ఫస్ట్ వన్ ఏంటి, డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ ఎంప్లాయీస్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వైజ్ యావరేజ్ శాలరీ. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వైజ్ డిటిసి. ఓకే, డిపార్ట్మెంట్ టోటల్ ఎంప్లాయీస్, డిపార్ట్మెంట్ టోటల్ శాలరీ, డిపార్ట్మెంట్ వైజ్ యావరేజ్ శాలరీ. ఇది మీకు ఇంటీజర్ ఉంటుంది, ఇది టోటల్ ఎంప్లాయీస్. నెక్స్ట్ ఇది డెసిమల్, ఇది కూడా డెసిమల్. ఓకే, దీస్ 3 ఆర్ అవుట్పుట్ పోర్ట్స్. మనం అవుట్పుట్ కింద తీసుకుంటాం. అంటే అవుట్పుట్ పోర్ట్స్కి ఎప్పుడు కూడా ఫార్ములా డెరైవ్ చేయవలసి, వీ నీడ్ టు డెరైవ్ ఏ ఫార్ములా ఫర్ ది ఈచ్ అవుట్పుట్ పోర్ట్. ఎట్లా డెరైవ్ చేస్తాం మనం, ఎప్పుడైతే మీరు వెన్ యూ కెన్ ప్లేస్ ది కర్సర్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది రెస్పెక్టివ్ అవుట్పుట్ పోర్ట్, అక్కడ మీకు ఎక్స్ప్రెషన్ ఎడిటర్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట, డౌన్ ఏర్ మార్క్. మీరు చూస్తే అర్థమవుతుంది, ఇక్కడ డౌన్ ఏర్ మార్క్ వచ్చింది కదా, ఇక్కడ కర్సర్ ప్లేస్ చేయగానే ఇక్కడ మీకు అది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫార్ములా రాస్తాం. ఫార్ములా ఏంటి, ఇక్కడ యాగ్రేట్ ఫంక్షన్స్ లో కౌంట్ మాట, we need to count the employees. Okay, next we need to calculate department total salary. Sum ఉంది, sum of salary is equal to department wise total salary, and avg of salary is equal to ఇక్కడ avg అని ఉంది కదా, avg అంటే యావరేజ్, మన యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం based on department number. Okay, now click on apply and click on OK. Now connect the output ports of aggregated transmission to the input ports of the target. ఇలా కనెక్ట్ చేస్తాం. ఓకే, ఇది అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి. ఈ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఏం చేస్తున్నాం, బేస్డ్ ఆన్ గ్రూప్ బై పోర్ట్స్ యూజింగ్ నెసరీ అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ టు కన్వర్ట్ ది డేటా ఫ్రమ్ డీటెయిల్ టు సమ్మరైజ్డ్. అంటే ఇన్పుట్ డీటెయిల్డ్ ఉంటుంది, అవుట్పుట్ సమ్మరైజ్డ్ ఉంటుంది అనమాట. ఓకే, అంటే మీకు ఎక్స్ప్రెషన్ నుంచి డీటెయిల్ డేటా వస్తుంది కదా, అది మీకు అగ్రిగేటెడ్కి వెళ్తుంది ఇన్పుట్ కింద, దాని నుంచి సమ్మరైజ్డ్ డేటా వస్తుంది. దట్ సమ్మరైజ్డ్ డేటా ఈజ్ ఇన్సర్ట్ ఇంటూ ది రెస్పెక్టివ్ టార్గెట్ ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, ఓకే. ఓకే, ఈ పైప్ లైన్ ద్వారా మీకు డీటెయిల్ డేటా వెళ్తే, ఈ త్రూ దిస్ సెకండ్ పైప్ లైన్ అగ్రిగేటెడ్ డేటా వెళ్తుంది, టార్గెట్ అంటే సమ్మరీ డేటా వెళ్తుంది. అగ్రిగేట్ టార్గెట్ టేబుల్ కూడా మనం ఇక్కడ టార్గెట్ లో టైప్స్ నార్మల్ తీసుకుంటాం. ఓకే, బికాస్ ఆఫ్ టార్గెట్ టేబుల్ హెస్ ప్రైమరీ కీ. మీకు ప్రైమరీ కీ ఉందంటే కంపల్సరీ మీరు టార్గెట్ లో టైప్స్ నార్మలే తీసుకోవాలి, బల్క్ ఉండకూడదు. ఓకే, బల్క్ మోడ్ ఎప్పుడు ఆఫ్ చేయాలి. బల్క్ మోడ్ ఆన్లో ఎప్పుడు ఉండాలంటే నో ప్రైమరీ కింద టార్గెట్ టేబుల్, దెన్ వీ కెన్ enable bulk mode. Bulk mode is on when target table has no primary key.
చూడండి ఇక్కడ 15 రోస్ ఎక్స్ట్రాక్ట్ అయితే మీకు 19 రోస్ లోడ్ అయింది. ఇక 19 రోస్ అంటే ఇక్కడ మీకు 2 టార్గెట్ టేబుల్స్ ఉంటుంది. టోటల్ కౌంట్ ఆఫ్ ది టార్గెట్ సక్సెస్ ఆర్ 19 అంటే ఇక్కడ మీకు 2 టార్గెట్ టేబుల్స్ ఉంటాయి అనమాట. సో 1 target table is loaded with 4 rows and second target table is loaded with 15 rows and 4 plus 15 equal to 19 and aggregate target table 4 rows load అయింది. Detailed target table లో 15 rows load అయింది. 15 plus 4 is equal to 19. Total count of target success rows are equal to 19. Total గా 19 rows load అయింది. ఓకే, ఇది aggregated transformation గురించి. ఓకే, అయితే నాకు ఇక్కడ చూడండి నాకు ఇక్కడ సోర్స్ టేబుల్ ఒకటి ఉంది. ఇక్కడ నాకు ఇప్పుడు మనం మారుద్దాము డేటాబేస్ని. డేటాబేస్ అంటే సోర్స్ Oracle source system is Oracle database, but source user is SH user is our source. ఇక్కడ చూస్తే మీకు కస్టమర్ వైజ్ అమౌంట్ సోల్డ్, క్వాంటిటీ సోల్డ్ బేస్డ్ ఆన్ ప్రోమో ఐడి, ఛానల్ ఐడి, టైమ్ ఐడి as well as స్టోర్ ఐడి ఉంది. అయితే నా రిక్వైర్మెంట్ ఏంటంటే హియర్ ఇన్ మై టార్గెట్ టేబుల్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ top 10 customers for each country. That is the requirement. I want to find out the top 10 customers for each country. The customers information is available on the customers table and sorry. Source and result tool open చేయాలి, దీంట్లో ఓపెన్ చేసాను. ఇక్కడ కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఇన్ ద కస్టమర్స్ టేబుల్ అండ్ సేల్స్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద సేల్స్ టేబుల్. Customer table is here customer table is what is this table type? Primary. Customer table, it's a primary and it's a master table. Master. And here it is a foreign key in the sales table. Sales table is a detailed table. Both are relational tables. That's why you can join them. Okay, here are these two tables are joined together based on join condition. Because of these two tables are relational tables. And ఇక్కడ నేను రిక్వైర్మెంట్ ఏంటంటే ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ టాప్ 10 customers from each country. That is the requirement. As per that requirement, what we need to do, we need to build the logic. The top 10 customers అన్నప్పుడు మనం ఏంటంటే ర్యాంక్ కూడా ఇవ్వచ్చు అనమాట. We can give the rank for the customers based on sales amount within that respective country. అది రిక్వైర్మెంట్ అనమాట. As per that requirement, we can create a target table in the target assignment. ఉంటే ఇంపోర్ట్ చేస్తాం, లేకపోతే క్రియేట్ చేస్తాం. ఓకే, here we need to find out country wise customer sales. The top 10 customer sales. The top 10 customers covered country wise. Here database type is Oracle. Click on create and click on done. Within this target table, what we need to do here, we need to find out top 10 customer sales. And that is the requirement. As per the requirement, we can build the target table. Okay, this is country ID. Okay, country wise కావాలి కాబట్టి country ID పెట్టండి. Next customer ID. Okay, based on customer ID, what we need to find out the sales amount. Okay, as well as the rank also. Rank కూడా కావాలి. Top 10 కదా, the rank కూడా వస్తుంది. Customer ID number, country ID number, customer ID number, sales amount decimal ఉంటుంది. ర్యాంక్ కూడా డెసిమల్ ఉంటుంది. డెసిమల్ అంటే నంబర్ ఉంటుంది, డెసిమల్ కాదలే నంబర్. దీన్ని నేను ప్రైమరీకి కింద తీసుకున్నాను. ఇక్కడ మనకి కంట్రీ వైజ్ కస్టమర్ ఐడి ఉన్నప్పుడు నేను 2 ప్రైమరీకి అయితే ఇది కాంపౌండ్ ప్రైమరీకి అవుతుంది. ఓకే, కాంపౌండ్ ప్రైమరీ అంటే మోర్ దాన్ 1 కాలమ్స్ మీద మనం ప్రైమరీకి అప్లై చేస్తే దాన్ని కాంపౌండ్ ప్రైమరీకి లేదా క్యాండిడేట్కి అన్నారు. ఓకే, table export అయిపోయింది. Next go to mapping designer, and with this mapping designer we can create a mapping.
Okay, give the title for the mapping. Then you can select sources one by one. Customers. కంట్రీ వైజ్ అయినప్పుడు మీకు కంట్రీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మనం అందుకని ప్రతి టేబుల్ని మనం స్టడీ చేయాల్సింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కంట్రీ ఐడి ఉంది కదా, ఇక్కడ కంట్రీ ఐడి. ఈ కంట్రీ ఐడిని బేస్ ఒక్క నిమిషం మళ్ళీ వస్తుంది. సుబ్బు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కంట్రీ ఐడి ఉంది, యాజ్ వెల్ కస్టమర్ ఐడి కూడా ఉంది, ఇట్లా ఉంది. వీటిని బేస్ చేసుకుని మనకి సేల్స్ టేబుల్ కూడా ఉంది. బోత్ ఆర్ రిలేషనల్ టేబుల్స్. చూడండి, టేబుల్ చూడండి, డేటా ఎక్కువ ఉంది మీకు. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ టార్గెట్ వచ్చేటప్పుడు దాన్ని ఉన్నాయా లేవు. దీంట్లో చాలా తక్కువ కాలమ్స్ ఉన్నాయి, ఓన్లీ 4 కాలమ్స్ ఉంది. ఓకే, నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఇక్కడ మనకి బోత్ 2 tables ఆర్ రిలేషనల్ టేబుల్స్. కస్టమర్ టేబుల్ యాజ్ వెల్ యాజ్ సేల్స్ టేబుల్ బోత్ ఆర్ రిలేషనల్ ఇన్ నేచర్. ఈ రెండు రిలేషనల్ టేబుల్స్ కాబట్టి మనం ఏం చేస్తాం, వీటిని వీ కెన్ జాయిన్ దెమ్ బై జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్. దానికంటే ముందు ఇంకేం ఆలోచించాలి మనం, both our 2 sources are homogeneous sources. That's why we can join them in the source qualified transformation. If sources are homogeneous in nature, then we can join them in the source qualifier. అంటే ముందు మనం డిఫాల్ట్ source qualifiers delete చేసేసి then we can create user defined source qualifier. ఓకే, ఈ 2 tables ని బేస్ చేసుకుని మనం ఇక్కడ మన source qualifier ని క్రియేట్ చేస్తాం. దీంట్లో మనం ఏం చేస్తాం, here within the source qualified transformation what we need to do, we can apply the join condition. మనం జాయిన్ కండిషన్ అప్లై చేస్తాం. టేబుల్స్ రెండు ఉన్నాయి కదండి, కస్టమర్స్ సేల్స్ అని. డిలీట్ చేసేస్తాం అన్నమాట వాటికి సంబంధించిన సోర్స్ క్వాలిఫైయర్స్ ని. మీకేం డౌట్ ఏంటి? ఇప్పుడు కస్టమర్ ఉంది కదా ఆర్కిల్ అని, అది ఒకటి సేల్స్ అని రెండు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ రెండు కావాలి ఇన్ఫర్మేషన్ కోసం. ఆ రెండు కావాలి కాబట్టి ఆ రెండు తీసుకున్నాం మనం ప్రజెంట్. కస్టమర్స్ లోనే ఉంది కదండి, మరి ఇది ఏముంది, కంట్రీ ఐడి అన్ని ఉన్నాయి కదా. అవును, మీకు ఏం కావాలి ఇప్పుడు మీకు కస్టమర్స్ లోనే ఏముంది, ఇంకా కస్టమర్స్ లో సేల్స్ అమౌంట్ ఎక్కడ ఉంది, దీంట్లో చూడండి, ఎక్కడైనా సేల్స్ అమౌంట్ సేల్స్ టేబుల్ ఉంది, కస్టమర్ టేబుల్ లేదు. ఉంటుంది అమౌంట్ సోల్డ్ అని ఉందన్నమాట, దీని నుంచి సేల్స్ అమౌంట్ వస్తుంది. ఓకే, మొత్తం అంతా ఒకే టేబుల్లో ఉంటే నేను రెండు తీసుకోను కదా. ఇక్కడ సేల్స్ టేబుల్ సేల్స్ అమౌంట్ ఉందండి బేస్డ్ ఆన్ కస్టమర్ ఐడి, కానీ కంట్రీ ఐడి అనేది ఇక్కడ దీంట్లో లేదు, కస్టమర్ టేబుల్ ఉంది కాబట్టి నేను కస్టమర్ టేబుల్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇక్కడ మనం కంట్రీ ఐడిని బేస్ చేసుకుని మనం ఈ రెండు టేబుల్స్ మనం జాయిన్ చేస్తాం అనమాట. కస్టమర్ స్టార్ట్ కంట్రీ ఐడి ఈజ్ ఈక్వల్ టు సేల్స్ స్టార్ట్, సారీ ఇక్కడ మనకి కంట్రీ ఐడి కాదు, కస్టమర్ స్టార్ట్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు సేల్స్ స్టార్ట్ కస్టమర్ ఐడి. వీటిని బేసిస్ మనం జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ రెండు టేబుల్స్ జాయిన్ అవుతాయి. జాయిన్ అయిన తర్వాత ఏంటి, మనకి నెక్స్ట్ డైరెక్ట్గా టార్గెట్ పెట్టడానికి ఉండదు. మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ మనకి ర్యాంక్స్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ది సేల్స్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ది సేల్స్ అమౌంట్ విత్ కస్టమర్ ఐడి విత్ కంట్రీ ఐడి. మన సేల్స్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సేల్స్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, దెన్ వీ కెన్ యూజ్ aggregated transformation. So within this aggregated transformation, we need to aggregate the data to calculate sales amount based on customer ID with country ID. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ కంట్రీ ఐడి ఉంది కదా, కంట్రీ ఐడి నేను aggregated transformation లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. తర్వాత కస్టమర్ ఐడి రెండు ఉన్నాయి కదా, రెండిట్లో ఏదో ఒకటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, రెండు తీసుకోవాలని రూల్ ఏం లేదు. తర్వాత అమౌంట్స్ కూడా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. చూడండి, దాంట్లో చాలా ఉన్నాయి,
ఫీల్డ్స్, కానీ అవన్నీ తీసుకున్నానా తీసుకోలేదు, నాకు కావాల్సినవి మాత్రమే తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు కస్టమర్ ఐడి ఉంది, అమౌంట్ సోల్డ్ ఉంది కదా. హియర్ బేస్డ్ ఆన్ కంట్రీ ఐడి విత్ కస్టమర్ ఐడి ఐ వాంట్ టు calculate total amount sold. That is called a sales amount. To the title is like sales amount. Okay. It's an output port. Okay, based on customer ID with the country ID, we need to find out the sales amount, the combination. Click on apply. Click on. ఓకే, నాకు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నాకు టాప్ 10 కస్టమర్స్ కావాలంట. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ది టాప్ 10 కస్టమర్స్. వన్స్ డేటా aggregated in the aggregator transformation, I don't want to insert the complete data to the target. So I want to find out the top 10 customers from each country based on their sales amount. అదే రిక్వైర్మెంట్. ఇప్పుడు మీకు స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉంటాయి, టాప్ 10 స్టూడెంట్స్ కావాలనుకుంటే 100 స్టూడెంట్స్ ఉండొచ్చు ఒక క్లాస్కి వచ్చి, అందరూ అవసరం. టాప్ 10 స్టూడెంట్స్ కావాలంటే ముందు వాళ్ళు మార్క్స్ని అగ్రిగేట్ చేయాలి. సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఉంటాయి, టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలి స్టూడెంట్ వైజ్. తర్వాత టాప్ 10 స్టూడెంట్ని ఐడెంటిఫై చేస్తాం. దాంట్లో హైయెస్ట్ మార్క్స్, టోటల్ హైయెస్ట్ మార్క్స్ ఏ స్టూడెంట్కి వచ్చినాయి ఆ స్కూల్ ఆ కాలేజ్ రెస్పెక్టివ్ క్లాస్లో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం, సెకండ్ హైయెస్ట్ మార్క్స్కి సెకండ్ ర్యాంక్ ఇస్తాం. అలాగే ఇప్పుడు కంట్రీ వైజ్ కస్టమర్స్ అంటాం. కస్టమర్స్ అంటే స్టూడెంట్స్ అనుకోండి. ఓకే, కస్టమర్ వైజ్ మనం సేల్స్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తాం అగ్రిగేటర్లో. తర్వాత మనం టాప్ 10 స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయాలి, అంటే టాప్ 10 కస్టమర్స్ ఇక్కడ మనకి. ఓకే, ఎలా చేస్తామంటే బై ర్యాంక్. ఇప్పుడు మీకు గ్రాఫికల్ సింబల్ ఉంది కదా, బార్ సింబల్, దీన్ని ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. దీంట్లో బై డిఫాల్ట్ మీకు ర్యాంక్ ఇండెక్స్ పోర్ట్ ఉంటుంది. ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ర్యాంక్ ట్రాన్స్ఫర్ పర్పస్ ఏంటంటే, ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ టు జనరేట్ ది సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఫర్ ది సెట్ ఆఫ్ రోస్ సెలెక్టెడ్ ఫ్రమ్ ది ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ సెల్ఫ్ బేస్డ్ ఆన్ గ్రూప్ బై పోర్ట్స్. ఓకే, మనకి గ్రూప్ బై ఏమవుతుందంటే ఇక్కడ మీకు కంట్రీ ఐడి, కస్టమర్ ఐడి యాజ్ వెల్ as సేల్స్ అమౌంట్ తీసుకుంటున్నాం. దీంట్లో గ్రూప్ బై ఏం చేయాలి, ఇక్కడ మనకి టాప్ 10 కస్టమర్స్ బేస్డ్ ఆన్ కంట్రీ అంటున్నాం కదా, అందుకని మనం ఏం చేయాల్సింది ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్లో టాప్ 10 కస్టమర్స్ అంటే ఇది గ్రూప్ బై అవుతుంది అన్నమాట. ఇది కంట్రీ ఐడి గ్రూప్ బై అవుతుంది అన్నమాట. ఇక్కడ సేల్స్ అమౌంట్ ఉంది, సేల్స్ అమౌంట్ బేసింగ్ మన ఆర్ అంటే ర్యాంక్, ఇది ఇన్పుట్, అవుట్పుట్, వేరియబుల్ పుట్ అండ్ ర్యాంక్ పోర్ట్. మన ర్యాంక్ అనేది దేని బేసిస్ చేయాలి కాబట్టి సేల్స్ అమౌంట్ బేసిస్, అండ్ మనకి టాప్ 10 కస్టమర్స్ బేస్డ్ ఆన్ కంట్రీ ఐడి కావాలి కాబట్టి దీన్ని గ్రూప్ బై చేస్తాం అన్నమాట. కస్టమర్ ఐడి గ్రూప్ బై చేయడానికి లేదు. ఓకే, ఆల్రెడీ గ్రూప్ బై అగ్రిగేటర్లో చేసాం కదా, అంటే స్టూడెంట్ వైజ్ గ్రూప్ బై ఏముంటుంది, స్టూడెంట్ ఇట్స్ గ్రూప్ కదా, మనం ఇంకా దాంట్లో ఇంకా గ్రూప్ బై చేయడానికి లేదు ఇంకా స్టూడెంట్ని. అంటే మనకి క్లాస్ వైజ్ గ్రూప్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది కానీ స్టూడెంట్ వైజ్ ఉండదు, ఆల్రెడీ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే కస్టమర్ వైజ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత కస్టమర్ మనం గ్రూప్ బై చేయడానికి లేదు, కస్టమర్ ఇట్సెల్ఫ్ గ్రూప్ చేయకూడదు. ఓకే, కంట్రీ వైజ్ గ్రూప్ చేయాలి, అంటే కంట్రీ వైజ్ కావాలి కదా మనకి, అందుకే కంట్రీ వైజ్ గ్రూప్ బై చేస్తాం. అది కూడా మనకి టాప్ 10 అంటున్నాం కదా, గో టు ప్రాపర్టీస్ టైప్, ఇక్కడ టాప్ ఆర్ బాటమ్ అని ఉంది కదా, మనకు టాప్ 10 కావాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ 10 అని పెట్టాలన్నమాట ప్రాపర్టీస్లో. అప్పుడు మనకి టాప్ 10 వస్తుంది, టాప్ 100 అంటే టాప్ 100 వస్తుంది. క్లిక్ ఆన్ అప్లై అండ్ క్లిక్ ఆన్ అప్లై. అంటే ఫ్రమ్ ఈచ్ కంట్రీ మన టాప్ 10 కస్టమర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం బేస్డ్ ఆన్ సేల్స్ అమౌంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ర్యాంక్ ఇండెక్స్ పోర్ట్ ఉంది కదా, దిస్ ఈస్ ద డిఫాల్ట్ అవుట్పుట్ పోర్ట్ అవైలబుల్ ఇన్ ద ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ టు జనరేట్ ది సీక్వెన్స్ ఆఫ్ ర్యాంక్స్ అని. ర్యాంక్ ఇండెక్స్ పోర్ట్ని తీసుకెళ్ళి ర్యాంక్ పెట్టారు, తర్వాత రిమైనింగ్ పోర్ట్స్ని టార్గెట్ కనెక్ట్ చేయవలసింది అనమాట. రిమైనింగ్ పోర్ట్స్ ఓకేనా, ఇది రిక్వైర్మెంట్. రిక్వైర్మెంట్ ప్రకారం అంటే చూడండి, అగ్రిగేటర్ ట్రాన్సాక్షన్ మళ్ళీ రిపీట్ అయింది. అంతకుముందు మనం డిస్కస్ చేస్తాం, ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఆ మ్యాపింగ్లో ర్యాంక్ వాడలేమంటే ర్యాంక్ వాడచ్చు, కానీ రిక్వైర్మెంట్ ఉండాలి కదా, రిక్వైర్మెంట్ ఉంటేనే ర్యాంక్ వాడతాం, లేదా వాడము, లేదా వేస్ట్ అవుతుంది, లాజిక్ వేస్ట్ అవుతుంది. అంటే ఎక్స్ట్రా లాజిక్ బిల్డ్ చేయడం వల్ల మన పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది అనమాట. రిక్వైర్మెంట్ ఉంటేనే మనం లాజిక్ బిల్డ్ చేయాలి యూజింగ్ దట్ రెస్పెక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్, అదర్వైజ్ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రతి మ్యాపింగ్లోనే కంపల్సరీ కాదు ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, ఈ సినారియోలో మనకి అగ్రిగేటర్ కావాలి, ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఓకే, నెక్స్ట్ వ్యాలిడేట్, దెన్ సేవ్. చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ కొత్త మ్యాపింగ్ క్రియేట్ చేసాం కదా, అందుకని మనం ఇక్కడ కొత్త వర్క్ ఫ్లో క్రియేట్ చేద్దాం, న్యూ వర్క్ ఫ్లో అని.
ఇప్పుడు చూడండి మనకి తీసుకున్నవి ఏంటి, సేల్స్ టేబుల్ అండ్ కస్టమర్స్ టేబుల్ దట్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ది ఎస్హెచ్ యూజర్ అవైలబుల్ ఇన్ ఒరాకిల్ డేటాబేస్. ఆ ఎస్హెచ్ యూజర్ కి ఇక్కడ కనెక్షన్ ఏదైతే క్రియేట్ చేశారో డీబీ కనెక్షన్, ఆ కనెక్షన్ అంటే షోడబుల్ కనెక్షన్ తీసుకోవాలి కానీ వేరే కనెక్షన్ పెట్టడానికి వరాస్ కార్ట్ పెట్టడానికి లేదు. ఎందుకంటే వరాస్ కార్ట్ లో రెస్పెక్ట్ టు డీబీ కనెక్షన్ లొకేషన్ లో మనకి ఇవి లేవు, సేల్స్ టేబుల్ కస్టమర్ టేబుల్ లేవు. సేల్స్ టేబుల్ కస్టమర్ టేబుల్ ఎక్కడ ఉన్నాయో ఆ కనెక్షనే మనం ఇవ్వాల్సి ఉంటుంది. కొంచెం డేటా ఎక్కువ ఉంటుంది వీటిలోనూ. చూడండి ఎన్ని రోజు వచ్చింది మనకి సోర్స్ నుంచి 9,18,843 రోజు వచ్చింది, కానీ టార్గెట్ కింద 150 రోజు వెళ్ళి 152 రోజు వెళ్ళి కంట్రీ వైజ్ టాప్ 10 ఐడెంటిఫై టార్గెట్ పంపిస్తుంది. ఓకే, మీకు 52 ఎందుకు వచ్చింది, మనం టాప్ 10 అనుకున్నాం కదా. ఇప్పుడు 10 కంట్రీస్ ఉన్నాయనుకోండి, టాప్ 10 అంటే 10 into 100 అంటే 10 into 10 అంటే 100 రావాలి, లేదా 15 అంటే 15 into 10 అంటే 150 రావాలి. 152 అంటే ఏంటంటే కొన్ని కంట్రీస్ లో తక్కువ మంది ఉంటారు అనమాట, ఎక్కువ ఎప్పుడు రావు. ఓకే, టాప్ 10 తీసుకుంటున్నప్పుడు ఒకవేళ ఒక స్కూల్లో ఒక క్లాస్ లో నలుగురే ఉన్నారనుకోండి స్టూడెంట్స్, టాప్ 10 కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు, ఉన్నదే నలుగురు కదా. అలాగంటే 4 మెంబర్సే కదా, 4 మెంబర్ ఇట్ సెల్ఫ్ టాప్ 10 లోకి వస్తారు, అంటే టాప్ 4 వస్తుంది. టాప్ 10 లో టాప్ 4 ఉంటుంది, ఎక్స్ట్రా ఎప్పుడు రావు. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే డేటాను చూస్తే మీకు అర్థమవుతుంది. రివ్యూ చేస్తాం డేటాను టార్గెట్. కొన్ని కంట్రీస్ లో తక్కువ మంది ఉంటారు అన్నమాట కస్టమర్స్. చూసి ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఉన్నారు, ఒక 52776 ఉంది కదా కంట్రీ ఐడి, దాంట్లో టాప్ 10 వచ్చింది. కొన్ని కంట్రీస్ లో చూస్తే మీకు టాప్ 10 ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 to 7 అంటే 7 మెంబర్సే ఉన్నారు ఆ కంట్రీలో, ఉన్న కస్టమర్స్ 7 మెంబర్స్, అందుకే 7 వచ్చినాయి, 10 రాకుండా. నెక్స్ట్ దాంట్లో 10 మెంబర్స్ ఉంటే 10 అంటే 10 ఆర్ మోర్ దాన్ 10 ఉంటేనే టాప్ 10 వస్తారు, లెస్ దాన్ 10 ఉంటే టాప్ 10 రాదు. ఓకే, అందుకే మీకు కౌంట్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఇంకో కంట్రీలో కూడా చూడండి, ఓన్లీ 7 వరకే ఉన్నారు. ఓకే, అందుకే మీకు 152 వచ్చినాయి అన్నమాట టార్గెట్. ఎంతమంది టాప్ 10 ఉన్నారో అంత కౌంట్ ఫైనల్ లో వస్తుందండి. అవును, అంతే. డేటా లోడింగ్ అనేది ఈ విధంగా జరుగుతుంది. మొత్తం మీకు సోర్స్ లో చూడండి ఎంత డేటా ఉంది, 9 lakhs, ఆల్మోస్ట్ మీకు 10 lakhs అన్నట్టు మాట. అప్రాక్సిమేట్లీ 1 million రోస్ ఉన్నాయి మీకు, మోర్ దాన్ 9 lakhs అంటే. కానీ మనకు వచ్చిన 150 రోస్ అంటే డేటా రిడక్షన్ జరిగింది. అంటే మీకు అగ్రిగేటర్లో మళ్ళీ డేటా రిడక్షన్ అనేది ఉండదు, డేటా రిడక్షన్ అగ్రిగేటర్లో ఉంటుంది. ఇక్కడ డేటా రిజెక్షన్ ఉంటుంది అన్నమాట, డిలీషన్ ఉండదు. ఇక్కడ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇన్ఫర్మేటికల్ లో డిలీషన్ అనే కాన్సెప్ట్ ఉండదు అనమాట, రిజెక్షన్. ఇక్కడ డేటా ఏమైంది, రిజెక్ట్ అయింది. ఇప్పుడు స్టూడెంట్స్ కొంతమంది సెలెక్ట్ అవ్వరు అనమాట. సెలెక్ట్ అవ్వరు అంటే మీనింగ్ ఏంటి, డిలీట్ అక్కడ ఇన్ఫర్మేషన్ డిలీట్ అయిందని కదా, రిజెక్ట్ అయిందని మీనింగ్. ఇప్పుడు సెలక్షన్స్ లో ఒకసారి రిజెక్ట్ అవుతూ ఉంటాయి అప్లై చేసుకున్న తర్వాత. ఎందుకు రిజెక్ట్ అవుతాయి అప్లికేషన్స్, బేస్డ్ ఆన్ హిజ్ పర్ఫార్మెన్స్ కానీ బేస్డ్ ఆన్ హిజ్ మార్క్స్. పర్ఫార్మెన్స్ అంటే మార్క్సే కదా. ఆ మార్క్స్ అప్పుడు ఏమైంది, వాళ్ళు అనుకున్నట్టుగా అవుట్ ఆఫ్ 1000కి 800 రాలేదనుకోండి, అంటే 80% రాలేదనుకోండి. 80% కంటే అంటే వాళ్ళు 70% పెట్టవచ్చు, అంటే 700 పెట్టవచ్చు, అంటే 70% అనవచ్చు. కానీ ఏంటంటే వాళ్ళు అనుకున్న దానికి అప్లికేషన్స్ ఎక్కువ చేసినాయి అనుకోండి, వాళ్ళు అనుకునే 100 అప్లికేషన్స్ అనుకోండి, 100 అప్లికేషన్లో మోర్ దాన్ 80% ఉందనుకోండి, అంటే మిగతా 80 నుంచి అంటే 70 to 80% మధ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా రిజెక్ట్ అయిపోతారు అనమాట. అది రిజెక్షన్, అది డిలీషన్ కాదు. అదే ఇక్కడ కూడా మీకు డేటా అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట, ఇక్కడ మీకు డేటా రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు డేటా ఇక్కడ ఏమైంది, రెడ్యూస్ అయింది అనమాట, డీటెయిల్ టు సమ్మరైజ్ అయింది. సమ్మరైజ్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ పెట్టామో, ఓకే, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ మనం ఏదైతే ఎంటర్ చేసామో బేస్డ్ ఆన్ గ్రూప్ బై కోడ్స్, దానికి ఈక్వల్ గా మనకి డేటా సెలెక్షన్ అనేది జరిగింది అనమాట. అంటే డేటా అనేది రిజెక్ట్ అయింది తప్ప, సెలెక్ట్ అండ్ రిజెక్ట్ అయింది తప్ప డెలీషన్ అనేది ఉండదు అనమాట.
ఇన్ఫర్మేటిక్లో డిలీషన్ అనే కాన్సెప్ట్ డేటా ఎక్కడ డిలీట్ అవ్వదు అన్నమాట, రిజెక్ట్ అవుతుంది. ఓకే. రిజెక్ట్ అయ్యి రిమైనింగ్ డేటా టార్గెట్లో లోడ్ అయింది. మీకు ర్యాంక్స్ అవసరం లేదనుకోండి, ఇఫ్ యూ డోంట్ నీడ్ ర్యాంక్స్, నేను ర్యాంక్ ట్రాన్స్ఫర్ తీసాను, ర్యాంక్ని పక్కన పెడదాం. ఆల్రెడీ 150 రోస్ లోడ్ అయినాయి కాబట్టి ఆ 150 రోస్ రిజెక్ట్ అవుతాయి మళ్ళీ. అందుకని అది రిజెక్ట్ అవ్వకుండా మనం ట్రంకేట్ చేయాలి. 150 రోస్ని ట్రంకేట్ చేయడం వల్ల ఏముంది, డేటా అనేది ట్రంకేట్ అయిపోతుంది ఫ్రమ్ ది టార్గెట్ బిఫోర్ లోడింగ్. ఎగ్జిస్టింగ్ డేటా ట్రంకేట్ అవుతుంది అంటే ఎగ్జిస్టింగ్ డేటా అంటే ఎగ్జిస్టింగ్ రోస్ ఎన్ని ఉన్నాయి, 150 రోస్ ఉన్నాయి, 152 రోస్. ఆ 152 రోస్ మీకు రిజెక్ట్ అయిపోతుంది. సారీ 150 రోస్ ఏమవుతాయంటే ట్రంకేట్ అంటే రిమూవ్ అయిపోతాయి పర్మనెంట్గా, అంటే ఎరేజ్ అయిపోతాయి అన్నమాట ఫ్రమ్ ది టార్గెట్ డేటాబేస్. ఇండస్ట్రీ మీకు 9,08,000 మళ్ళీ సేమ్ ప్రాసెస్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అంతకుముందు ఎన్ని వచ్చినాయి అన్ని రోజు ఎక్స్ట్రాక్ట్ అయినాయి. బట్ లోడింగ్ అప్పుడు ఎన్ని అయినాయి, 7,059 రోజు. వితౌట్ ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ మనకి 7,059 రోజు ఉన్నాయి. మనకి 7,059 రోజు టార్గెట్లో లోడ్ అయినాయి. ఇప్పుడు అవుట్ ఆఫ్ 7,059 రోజు మనకి ఓన్లీ 150 రోజు లోడ్ అవుతుందంటే ఆల్మోస్ట్ మీకు ఎన్ని రోజు రిజెక్ట్ అయిపోతున్నాయి, 6,900 రోజు మీకు 907 రోస్ మాట, 6,907 రోస్ మీకు రిజెక్ట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ర్యాంక్స్ ఈ సెలెక్టెడ్ ద ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, మీకు అలాగే ర్యాంక్ సంబంధం లేదు, నాకు ర్యాంక్ అవసరం లేదు, టోటల్ డేటా లోడ్ అవ్వాలంటే కంప్లీట్ డేటా లోడ్ అయిపోతుంది. ఎందుకంటే డేటాని ఎప్పుడు కూడా మనకి డేటా రిజెక్ట్ చేయకుండా టార్గెట్ ఎందుకు పంపించాల్సి ఉంటుందంటే మనకి ర్యాంకింగ్ అనేది ఇక్కడ ఇన్ఫర్మేటికల్గానే చేయాలని లేదు, రిపోర్టింగ్లు కూడా చేస్తారు. బిఐ రిపోర్టింగ్ టూల్స్ ఉంటాయి కదా, లైక్ కాగ్నోస్, బిజినెస్ ఆబ్జెక్ట్స్, OBAWA, మైక్రో స్ట్రాటజీ, ఇలా కొన్ని రిపోర్టింగ్ టూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ టూల్స్లో కూడా ర్యాంక్ జనరేట్ చేస్తారు రిపోర్టింగ్ డెవలపర్స్. టాప్ 10 కస్టమర్స్, టాప్ 10 స్టూడెంట్స్, టాప్ 10 లొకేషన్స్ అక్కడ కూడా చూస్ చేసుకోవడానికి ఉంటుంది. అందుకే మనం కంప్లీట్ డేటాని టార్గెట్లో లోడ్ చేస్తాం. ఓకే, మీకు అర్థమైంది కదా. ఈ రోజు మనం రెండే ట్రాన్స్ఫర్మేషన్ డిస్కస్ చేసాం, మనం అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్, ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్. ఎంత టైం అయితే తీసుకోవాల్సి వచ్చిందంటే ఇవి ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ మనకి రియల్ టైంలో ఎక్కువగా మనకి యూజ్ అవుతూ ఉంటాయి. అంటే ఎనాలిసిస్ అన్నమాట. ఎనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ రెగ్యులర్లీ వీ కెన్ యూజ్ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ వెల్ as ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్. ఎక్కువ ఉపయోగపడతా ఉంటాం ఎనాలిసిస్కి. అది నేను చెప్పినట్టే మీరు చేస్తున్నారా మీ సిస్టంలోను? మీరు ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫర్మేటిక్గా మనం చేసాం కదా, ఇన్ఫర్మేటిక్గా కాన్ఫిగర్ చేసాం కదా VMware వర్క్ స్టేషన్లో. నేను చెప్పినట్టుగా మీరు ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు ఎలా చేయాలని చెప్పాను కదా, పవర్ ఆన్ చేసిన తర్వాత ఏం చేయాలి అని కూడా చెప్పాను కదా. పవర్ ఆన్ చేసి ఒక 5 minutes వెయిట్ చేయాలి, తర్వాత సర్వీసెస్ స్టార్ట్ చేసి ఇంకొక 5 minutes వెయిట్ చేయాలి, తర్వాత డిజైనర్ ఓపెన్ చేసి ఇంకొక 5 minutes వెయిట్ చేసి కనెక్ట్ చేయాలి. అంటే ఒక 15 minutes మినిమం పేషెన్స్ ఉండాలన్నమాట మీ సిస్టంలో వర్క్ చేయాలి. 15 minutes తర్వాత మీరు ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేయచ్చు, కనెక్ట్ అయ్యి వాటికి ప్రాజెక్ట్ కనెక్ట్ అవ్వడం. ఇప్పుడు మీరు మ్యాపింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు దాంట్లో. మరి అందుకనే కదా ఇచ్చింది మీకు. ఓకే అండి, నేను 10th ఎల్లుండి అడుగుతాను మిమ్మల్ని, డౌట్ వస్తే అది ఓపెన్ చేసి ఈవినింగ్ ఎప్పుడైనా కానీ కనెక్ట్ అయ్యి చేయండి. అది నాకు ఈరోజు రేపు వర్క్ ఉందండి, రేపటితో అయిపోతుంది నాది. 10th